ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజుతో జనవరి 19వ తారీఖుతో తిరుమల కొండపైన వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి నేటితో పూర్తయిపోయినాయండి. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు నిలిపివేస్తారు. అలాగే తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు. ఓకేనా, ఈరోజు 12 గంటలకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పూర్తి స్థాయిలో ముగిస్తాయి. తిరిగి ఈ సంవత్సరము డిసెంబర్ 30న ఈ అవకాశం అయితే భక్తులందరికీ కూడా మరలా రెండోసారి కలగబోతోంది. ఈ సంవత్సరము 2 సార్లు వైకుంఠ ద్వార పర్వదినం అనేది మనము జరుపుకోబోతున్నాము. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు జనవరి 20వ తారీఖున ఎటువంటి దర్శన టికెట్ మీరు తీసుకొని అవసరం లేదు. డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి మీరు దర్శనం చేసుకోవచ్చు. రేపు ఒక్కరోజు ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు కూడా టీటీడీ వాళ్ళు రద్దు చేస్తున్నారు. అలాగే రేపు ఒక్కరోజు డైరెక్ట్గా ప్రముఖులు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అంతే తప్ప వారి యొక్క రికమెండేషన్ లెటర్లో రేపు ఒక్కరోజు మిమ్మల్ని వాళ్ళు టీటీడీ వారు అయితే తీసుకోరు, అనుమతించరు, కేటాయించరు. అలాగే ఇవాళ ఎలాంటి సిఫార్సు లేఖలు కూడా వారు తీసుకోలేదు. రేపటికి సంబంధించి రికమెండేషన్ లెటర్స్ కూడా రేపటికి సంబంధించి ఈరోజు తీసుకోలేదు. రేపు ఒక్కరోజు మీకు డైరెక్ట్ ప్రోటోకాల్ విఐపీలు వస్తేనే దర్శనం ఉంటుంది, కానీ బ్రేక్ దర్శనం అనేది రేపు రికమెండేషన్ లెటర్స్తో ఉండదు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆఫ్లైన్ టికెట్లు కూడా ఉండవు. రేపు డైరెక్ట్గా జనవరి 20వ తారీఖున ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున అంటే జనవరి 19వ తారీఖున మనకు అనగా రేపు 20వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల నుంచి మీరు అందరూ కూడా డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ప్రస్తుతం అయితే తిరుమలలో బాగా మంచు ఉంది, బాగా చలేస్తుంది. దయచేసి రేపు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ కాస్త చిరుజల్లులు వర్షం కూడా పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ముగుస్తున్నాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. తొందరగా అప్లై చేసుకోండి. సుప్రభాతము, తోమాల, అర్చన మీకు ఎలాగా అప్లై చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో వీడియో పెడతా, అది చూసైనా మీరు అప్లై చేసుకోండి. సరేనా, మీకు అందరికీ అర్థమైంది కదా. రేపు ఒక్కరోజు ఒకవేళ మీకు 300 రూపాయల దర్శన టికెట్ ఉంటే వెళ్ళండి ఆ దర్శన క్యూ లైన్లోకి. అది కాకుండా రేపు ఒక్కరోజు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వస్తే డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోగలరు. ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.